అందరు ఎట్లుర్రు మంచుకుర్రు. నేనైతే మంచుకున్నాను. చాలా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే శ్రావణ మాసం వచ్చిందంటే మనం ఇల్లు శుభ్రం చేసుకోవటం, మనం ఇంట్లో అంతా పూజకి కావాల్సినవన్నీ సామానం తెచ్చుకోవటం, పూజా విధానం. అయితే అందులో భాగంగా మా బుడ్డమ్మాయికి గోరింటాకి అయితే పెట్టినాం. అయితే అందరూ ఆషాఢంలో పెట్టుకుంటారు, అది కూడా ఓకే. అయితే అమ్మవారిలాగా అన్నట్టు మేము చిన్న పాపకైతే గోరింటాకి అయితే పెట్టినాం, కాళ్ళకి చేతులకి పెట్టినాం. ఎర్రగా పడింది, బాగుందన్నమాట. అయితే శ్రావణ మాసానికి గోరింటాకు ఇప్పుడు కాళ్ళకి పెట్టడం చూపించడం ఏంటా అనుకుంటున్నారా? అయితే అమ్మవారికి పూజా విధానం కూడా ఏ రకంగా చేశాను, ఎలా చేశాను అన్నది కూడా వీడియో అయితే ఉంది. అయితే ఈ గోరింటాకు ముందు భాగం అనమాట. ఆ తర్వాతకి మేము కబంధ పుష్పాలు, అంటే శ్రావణ మాసం వచ్చిందంటే కబంధ పుష్పాలు కదా. కబంధ పుష్పాలు మన దేశంలోని మన రాష్ట్రంలోని పుయ్యవు. అవి ఈ రాను క్రమేపీ మన దేశానికి కూడా వచ్చినాయి. అయితే ఆ వృక్షాన్ని యొక్క చెట్టు కూడా నేను తీశాను, అది కూడా ఈ వీడియోలో ఉంది. నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఇది 3వ వారం అన్నమాట, శ్రావణ శుక్రవారం. 3వ వారంలోని లక్ష్మీదేవి వ్రతం చేసుకుంటారు చాలామంది కూడా 4 వారాలు వస్తే 4 వారాలు చేసుకుంటారు. అట్లనే అమ్మవారిని మాత్రం పౌర్ణమి ముందు రోజున మాత్రం అమ్మవారికి వరలక్ష్మి వ్రత పూజ విధానం చేస్తారు. నేనైతే మామూలుగానే ఇంట్లోనే పూజ చేసుకుంటాను. అంటే వ్రతము అట్లా ఏం కాకుండా, కలుషము కాకుండా ఒక్క గౌరమ్మని చేసుకొని అట్లాగా పూజ చేసుకుంటాను అన్నమాట. కబంధ పుష్పాల గురించి అమ్మవారి గురించి చెప్పింది, ఇంకా రాలేదేంటి అని అనుకుంటారు కదా. ఇప్పుడైతే అమ్మవారి వీడియో అయితే వస్తుంది, వీడియోలోకి వెళ్దాం పదండి. చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట పిల్ల. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సువర్ణని. ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. శ్రావణ మాసం వచ్చిందంటే శుక్రవారం ప్రత్యేకత అమ్మవారికి కబంధ పుష్పాల యొక్క విశిష్టత ఏంటి, కబంధ పుష్పాలతో మనం చేసే పూజల యొక్క లాభాలు ఏమిటి, ఫలితాలు ఏంటి, భక్తి ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. ఈ కబంధ పుష్పం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాశీ, మధురై, త్రిపురాంతరంలోని మాత్రమే ఉన్న కబంధ వృక్షాలు ఎర్ర రంగు పూలతో ఉంటాయి. వీటిని మరి ఎక్కడ మనము చూడము. కాలక్రమేణా ఈ వృక్షాలు క్షీణిస్తూ వచ్చాయి. ఈ పుష్పాలని మనము చెట్టు నుండి కొయ్యరాదు, కింద రాలిన మాత్రమే పూజించుకోవాలి. అవి చాలా సుకుమారంగా ఉంటాయి. అంతేకాదు ఈ చెట్టు కింద కూర్చొని పార్వతీదేవి నామాన్ని గాని, సహస్రనామాలు గాని, లేదా గురువు గారి దగ్గర నుంచి తీసుకున్న ఉపదేశ మంత్రాన్ని జపిస్తే చాలా త్వరగా సిద్ధి చెందుద్ది. పౌర్ణమి రోజు రాత్రి చెట్టు కింద కూర్చొని మనం అమ్మపై దృష్టి పెట్టి సహస్రనామ పారాయణం చేసినట్టయితే అమ్మతో ఎంతో సంతోషిస్తుంది. మణిదీపానికి చేరుకోవడానికి మనం ముందుగా అడుగు వేయవచ్చు కబంధ పుష్పాలతోని. పురాణాల్లో కబంధ వృక్షం ప్రస్తావన. ఈ కదంబ వృక్షాన్ని పురాణాల్లోని 2 రకాల పేర్లు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలోని కృష్ణ వృక్షమని, దక్షిణ భారతదేశంలోని పార్వతి వృక్షమని అంటారు. ఈ వృక్షానికి కృష్ణుడికి మంచి అనుబంధం ఉంది. రాధాకృష్ణులు ముచ్చట్లు ఈ వృక్షం నీడలోనే జరిగాయంట, అందుకే కృష్ణ వృక్షం అని కూడా అంటారు పురాణాలు చెబుతున్నాయి. దక్షిణ భారతదేశంలోని అమ్మవారిని కదంబ వాహిని అంటారు. కదంబ వాహినికి ఓ శాస్త్ర రూపిణి నమః, ఓం శాస్త్రి రూపిణి నమః అనే మంత్రంతోని పూజ చేసినట్లయితే రోగ నివారణ జరుగుద్దని చెబుతున్నాయి శాస్త్రాలు. ఈ విధంగా మనం అమ్మవారికి కదంబ పుష్పాలతోని చేసినట్లయితే మనకి ఎంతో సంతృప్తిగా మనం పూజ చేసినట్లయితే అమ్మవారిని మనకు కరుణించి కటాక్షిస్తుంది. ఈ కబంధ పుష్పాన్ని చుట్టూతో ఉన్న ఆ తెల్లని రేకులు 366 ఉంటాయి. ఎవరైనా లెక్కపెట్టి చూడండి, 366. ఒక్క సంవత్సరానికి ఒక్కసారైనా ఆ ఒక్క పువ్వైన అమ్మవారి దగ్గర పెట్టినట్లయితే మన సంవత్సరం పొడుగుతా పూజ చేసిన సమానము. ఈ కబంధ పుష్పాలు సంవత్సరానికి
ఒక 2 నెలలు మాత్రమే పూస్తాయి అటు ఇటుగా. ఈ 2 నెలల శ్రావణ మాసానికి ముందు, శ్రావణ మాసం వెళ్ళిపోగానే అయిపోతే ఈ కబంధ పుష్పాలు. నా వీడియోని కనుక లైక్ చేయండి. పూజా విధానం ఇది 2వ వారం పూజా విధానం అనమాట. కొంచెం ఫాస్ట్గా పెట్టిన, ఎందుకంటే నేను రూపాయి బిళ్ళలతోని 108 అష్టోత్తరాలు చేసిన కనుక 108 రూపాయి బిళ్ళలతోని ఒక్కొక్కటి చాలా లాంగ్ అయిపోయిందని ఫాస్ట్గా పెట్టేసిన. నేనైతే ఈ 2వ వారం చీర జాకెట్ అట్లా గౌరమ్మని ఏం చేయకోకుండా మామూలుగా అమ్మవారిని 108 రూపాయి బిళ్ళలతో పూజించుకున్నాను. 3వ వారం పౌర్ణమికి ముందర చీర జాకెట్ గౌరమ్మ గాజులు అన్నీ పెట్టుకొని ముత్తైదులకు వాయినం ఇచ్చి పౌర్ణమి ముందు రోజైతే అట్లా వ్రతం చేసుకుంటాను. ఇది 2వ వారం. ఇంకా మిగతా అన్ని వారాలు కూడా ఇదే విధానంగా చేసుకుంటాను. అయితే నా వీడియో ఎలా ఉంది చెప్పండి. నేనైతే ఇప్పుడైతే ఒక పాట పాడతాను. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుగా మెరియగా, నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుగా మెరియగా, కాంచన హారము గలమున మెరయగా, పీతాంబరములు శోభల నిండగా,